మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే, రాండియు ఛాయించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మంచిది ప్రియులారా, నిన్నటి దినాన మనం నేర్చుకున్నాము క్రొత్త నిబంధన సంఘము అది ఎందుకొరకు నేమి అనేటటువంటి అంశం చూశాము. కొత్త నిబంధన సంఘము అనగా నేమి అనేటటువంటి కొనసాగింపులో ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం యొక్క ఉద్దేశంలను ఆ క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని పట్టుకొనే మనము కొనసాగిద్దాం ప్రియులారా. మరి చూద్దాము, తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యేసు ప్రభు వారి యొక్క మరణం యొక్క ఉద్దేశముల గురించి మనము తెలుసుకుందాం. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని చూసినప్పుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమునైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారు రావడానికి గల కారణం ఏమిటి, అలాగునే ఆయన మరణించడానికి గల కారణాలు, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం యొక్క ఉద్దేశములు ఏమై ఉంటున్నాయి అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు, మొట్టమొదట మనం చూస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమునైనదియు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగునే ఎబ్రీ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఇడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. యేసుక్రీస్తు ప్రభువారు మరి అపవాదిని జయించడానికి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణం భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడై ఉంటూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మన నిమిత్తము మన పాలివాడై ఉంటూ ఉన్నాడు. మొదటనేమో పాపుల కొరకు వచ్చాడు, రెండోది మన రక్తమాంసములు గలవారం కాబట్టి ఆయన కూడా రక్తమాంసములు గలవాడిగా వచ్చి మరణం పొంది ఉంటున్నాడు అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది. అలాగునే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చూద్దాం ప్రియులారా. 18 నుంచి 21 వరకు. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు
పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. మరి మొట్టమొదట చూస్తే పాపుల కొరకు వచ్చాను అనేటటువంటి విషయాన్ని, రెండోదిగా చూసినప్పుడు మనలో పాలివాడై, రక్తమాంసంలో పాలివాడై ఉంటూ ఉన్నాడనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాం. మరి మూడో విషయాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు, అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. ఆ యొక్క సమాధాన వాక్యమును మాకు అప్పగించను అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగున్నే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, హెబ్రీ పత్రిక 10:10 చూసినప్పుడు, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. మళ్ళీ చదువుకుందాము. 9 కూడా చూద్దాం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. బలులు యేసు ప్రభువారు రాకముందు అది ఒక ఆచార క్రమంలో చేస్తూ వచ్చి ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు శిలువ మరణం పొందారో అప్పుడు బలులు అర్పించాల్సినటువంటి అవసరము లేదు అనేటటువంటిది దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటున్నది. మరి ఇప్పుడు కావాల్సింది ఏంది అని అంటే, ఇరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమై ఉంటూ ఉన్నది. ఇరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టమై ఉంటూ ఉన్నది. కాబట్టి మనము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తే, 10:14 చూసినప్పుడు, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత ఆయన మనల్ని సంపూర్ణులుగా చేసి ఉంటూ ఉన్నాడు. ఒకే అర్పణ. మనము చాలా ఆనాడు ఇశ్రాయేలీలు, యూదులు అనేకులు చాలాసార్లు వాటిని ఆలోచన చేశారు. కానీ దేవుని వాక్యం గుర్తు చేస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, మరి దేవుని ఉద్దేశాన్ని మనం చూస్తే ఒక్క అర్పణ చేత ఆయన మనల్ని మేలు చేసిండు అనేటటువంటిది గమనించాలి. ఒకే అర్పణ చేత మేలు జరిగింది అనేటటువంటిది జ్ఞాపకం చేయాలి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలం వరకు సంపూర్ణులుగా మనల్ని చేసి ఉంటూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణము యొక్క ఉద్దేశములను ఈ రాత్రి కాలమందు మరి క్రొత్త నిబంధన సంఘం అనగా నేమి అనేటటువంటి అంశ భాగంలోకి వెళ్ళే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం యొక్క ఉద్దేశములను గురించి ఈ రాత్రి కాలమందు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్తకు వెళ్దాము. 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, 17వ వచనం చూసినప్పుడు, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి
రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. మన రోగములను, మన బాధలను ఆయన తన మీద మోపుకొని ఉంటున్నాడనేటటువంటిది లేఖనము, యెషయా ప్రవక్త చెప్పబడినటువంటి ప్రవచనము నెరవేర్చబడి ఉంటున్నదనేటటువంటిది ఈ యొక్క 8:17లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికకు వెళ్దాం ప్రియులారా. 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5:23 చూసినప్పుడు, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు స్త్రీకి శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తు మనకు శరీరానికి రక్షకుడై ఉంటూ ఉన్నాడు. సంఘమునకు శిరస్సై ఉంటూ ఉన్నాడు. భార్యకు భర్త శిరస్సై ఉన్నలాగున సంఘమునకు శిరస్సు క్రీస్తై ఉన్నాడు. భార్య తన భర్త పేరు ఏ విధంగా అయితే రిజిస్టర్లో కానీ, మ్యారేజ్ సర్టిఫికెట్లో కానీ, పెళ్ళైన తర్వాత తన తండ్రి స్థానాన్ని కొన్ని సందర్భాలు పక్కకు పెట్టాల్సి వచ్చినప్పుడు, భర్త పేరు అడిగినప్పుడు తన భర్త పేరు మాత్రమే ఆమె ప్రజెంట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఎవరైనా అడిగితే తన భర్తను గురించి తన భర్త పేరు చెప్తేనే అక్కడ గుర్తుపట్టడానికి ఉపయోగపడేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి భర్త కలిగినటువంటి స్త్రీ గౌరవం కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది. అలాగున్నే క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున మనకు కూడా గౌరవము ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. స్త్రీ తన భర్త పేరు చెప్పుకోవడానికి, ఉపయోగపడడానికి గౌరవప్రదంగా దేవుడు అది ప్రాముఖ్యంగా వివాహము ఘనమైనదిగా చేసి ఉన్నాడు. సంఘము కూడా అది ముడతైనను కలంకమైనదు అట్టిది మరి ఏదైనాను లేక యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించి క్షమించినట్లుగాన సంఘమునకు శిరస్సు క్రీస్తై ఉన్నలాగున మనము ఆ శిరస్సును అంగీకరించేటటువంటి వారిగా ఎక్కడికి వెళ్ళినా నేను క్రీస్తు సంఘాన్ని గౌరవిస్తూ ఉన్నాను, క్రీస్తు సంఘానికి హత్తుకొని ఉన్నాను, క్రీస్తు సంఘమే నియమింపబడినటువంటిది సరైనది అని చెప్పి అవగాహన చేసుకొని చెప్పగలిగినటువంటి వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మనం చేసే కొద్దిపాటి పని అయినా కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. లేదు అని అంటే అక్రమము చేయువారులారా మీరు నా యుద్ధ నుండి తొలగిపోండి అని చెప్పబడినట్టుగా మన జీవితాలు కూడా సక్రమము కాకుండా అక్రమంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం యొక్క ఉద్దేశములను ఈ రాత్రి కాలం కొత్త నిబంధన సంఘం అనగా నేమి అనేటటువంటిది ప్రాముఖ్యతను మనం చూస్తూ ఉన్నాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినప్పుడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసి కొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత నొందితిరి అనేటటువంటిది జ్ఞాపకం చేయబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ప్రాముఖ్యత మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో దానిని వదిలిపెట్టి బయటికి వెళ్ళడానికి అవకాశము లేకుండా ఉంటుంది అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. మళ్ళీ మనం చూద్దాము, ఎఫెసీ పత్రికకి వెళ్దాము, 5వ అధ్యాయానికి వెళ్దాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి మరి చూద్దాం ప్రియులారా.
పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించియు సంఘమును గురించియు చెప్పుచున్నాను. క్రీస్తును గురించియు సంఘమును గురించి నేను చెప్తున్నాను అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం ఎప్పుడైనా మరి వాక్యపు వెలుగులో క్రొత్త నిబంధన సంఘానికి సంబంధించినటువంటి విషయంలో మనము సరి అయినటువంటిదిగా క్రీస్తు సంఘము సరి అయినటువంటిదిగా మనకు ఉన్నది. దానిని దాటి మనకిష్టం వచ్చినటువంటి పద్ధతిలో నేను ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నది. అలాగునే తిమోతి రెండవ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలను చూసినప్పుడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను అపోస్తులుడను గాను బోధకుడు గాను నియమింపబడితిని. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నది ఏమిటి అని అంటే, మరి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమందే క్రీస్తును మన నిమిత్తము తండ్రి అయిన దేవుడు నియమించి ఉంటూ ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. ఎందుకు అని అంటే, క్రీస్తు మరణం యొక్క ప్రాముఖ్యత, ఆయన ఎందుకొరకు, ఆయన మరణ ఉద్దేశం ఏమిటి అనేటటువంటిది గమనించాలి ప్రియులారా. తీతు పత్రికకు వెళ్దాము. 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినప్పుడు 2:11 వచనాన్ని మనం చూస్తే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, మరి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కొరకు మనం వేచి ఉండాలి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహింపబడి ఉంటున్నది. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. ఆయన కృప లేకుండా మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేమనేటటువంటిది జ్ఞాపకం చేయబడుతున్నది. కాబట్టి ఆయన కృప ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నదో, ఆయన మరణము చేత మనల్ని
ఎంతగా ఎంతగా తాను తగ్గించుకొని మనల్ని ప్రేమించాడో చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అలాగునే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చూద్దాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. 2:7-8. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే అయి ఉంటున్నది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వరాన్ని పొందుకున్నటువంటి మనం మనకిష్టమైనటువంటి బ్రతకడానికి కాదు, దేవుని చిత్తమైనటువంటి బ్రతకడానికి దేవుడు అవకాశం కలిగించి ఉంటున్నాడు. ఆయన ఉచితంగా కృపచేత మనల్ని రక్షిస్తే, అన్నిటికన్నీ కలిగిస్తే, అన్నిటికన్నీ సౌకర్యాలను ఇస్తే, దేవుని మాటలు పలకకుండగా, సత్యాన్ని ప్రకటించకుండగా నాకిష్టమైనటువంటి బోధ నేను బోధించడము అది నాకు శ్రేయస్కరము కాదు అనేటటువంటిది గ్రహిస్తూ ఉన్నాను. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉంటున్నాడు. ఆయనను మనం గౌరవించాలి, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించాలి, దేవుని చిత్తాన్ని మనం ఈ లోకంలో జరిగించాలి. కాబట్టి క్రీస్తు మరణం యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన మన నిమిత్తం మాత్రమే ఆయన ఏ లోపం లేని దేవుడై ఉండి మన నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించి మళ్ళీ తిరిగి లేచాడు 3వ రోజు. ముందుగాల చెప్పిన పద్ధతి ప్రకారంగా ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 రోజుల్లో లేపుతానని చెప్పి సెలవిచ్చి ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి వారు ఆ కట్టబడిన దేవాలయం అని అనుకున్నారు, కానీ ఆత్మచేత కట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేవాలయం గురించి 3 రోజుల్లో లేపుతా అని చెప్పి సెలవిచ్చి ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనము గ్రహించి ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. కొలసి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అనేటటువంటిది మనం గ్రహించాలి. పరలోక చింతగల వారిగా మారుటకు బుద్ధి మాటలు మనకు బోధిస్తూ ఉంటూ ఉన్నది దేవుని వాక్యము. మరి క్రీస్తు యొక్క మరణ ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు చాలా విషయాలు మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆయన మన నిమిత్తము మరి ఈ లోకానికి వచ్చాడు, మన పాపముల నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారునిగా లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వారిలో ఏ యొక్క లోపము కానీ, ఏ యొక్క పాపము కానీ, ఏది కూడా ఆయనలో శిక్ష పడడానికి ఎటువంటిది కూడా లేదు ఆయనకు. కానీ నా నిమిత్తము మన నిమిత్తము ఆయన మరణం పొందాల్సిన అవసరము ఏర్పడి ఉన్నది. గెత్సెమనే తోటలో క్రీస్తేసు వేదన, మానవాళి విడుదల కొరకైన ప్రార్థన, నీ కోసమే నా కోసమే ఆ మరణ పాత్రమ నా పాప ఫలితమే. మన కోసం మాత్రమే ఆయన మరణం పొంది ఉంటూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక
3 నుంచి చూసినప్పుడు, నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మన నిమిత్తము ఆయన మరణం పొందిండు, మన నిమిత్తం ఆయన చనిపోయిండు, మన నిమిత్తం ఆయన తిరిగి లేచిండు, మన నిమిత్తము స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళి ఉంటున్నాడు. మరి ఆయనతో ఉండే భాగ్యాన్ని, పైనున్న వాటిని వెతకడానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. క్రీస్తు యొక్క మరణము యొక్క ఉద్దేశాలను ఇంతవరకు మనం చూసాం ప్రియులారా. మళ్ళీ ఇంకా కొద్దిగా క్రీస్తు మరియు సంఘమును గురించి, కొత్త నిబంధన సంఘము అనగానేమి అనేటటువంటి అంశ భాగంలోకి వెళ్ళే మనం ముందుకు కొనసాగుదాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయనా. మీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారు నాయనా మా పాపముల నిమిత్తము మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచినని నేను నమ్ముతూ ఉంటున్నాను, నిశ్చయంగా నమ్ముతూ ఉంటున్నాను నాయనా. ఇదిగో తండ్రి, కృపచేత మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. మీ సత్యవాక్యపు వెలుగులో మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని, వాక్యాన్ని వింటున్నటువంటి వారు, వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిచర్య నిమిత్తము సహాయపడుతున్నటువంటి ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.